కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలకి ఇన్కమ్ ట్యాక్స్ పన్ను అక్కర్లేదు అని ఒక కొత్త చట్టం తెస్తే సరిపోతుంది. పాపం వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే. ఆ చట్టంలోనే రాజకీయ పార్టీలకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఉంది. భారతీయ జనతా పార్టీ చేత కట్టించుకున్నారు, కమ్యూనిస్టుల చేత కూడా కట్టించుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీనే కట్టలేదు. ఆ కట్టంది ఏంటంటే మనల్ని ఎవడేం చేస్తాడులే అన్నట్లు 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి తను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా ఏదైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ది వాళ్ళ హయాంలో కట్టనిదే ఇప్పుడు పట్టుకుంటున్నటువంటిది. ఇప్పుడు ఏకంగా ఇంతవరకు పాతదంతా వెరిఫై చేస్తే 1823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నోటీసులు. ఏదైతే ఓ పక్కన అమెరికా వాడు లేకపోతే ఐక్యరాజ్య సమితోడో ఇన్వాల్వ్ అయిపోయి బెదరేస్తే ఆగిపోతుంది అనుకుంటే మరింత దూకుడుగానే సాగుతోంది. టోటల్గా 1823 కోట్లు కట్టమని. ఇది పన్ను తీవ్రవాదం, పన్నుల పేరుతో బెదిరిస్తున్నారు అంటోంది కాంగ్రెస్ పార్టీ. నమ్ముతారా లేదా చూడాలి.